నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, విజయ్ కొంచెము ఫాస్ట్గానే ముందుకెళ్తూ ఉన్నాడు. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కూడా కొన్ని పాటిస్తున్నాడు. కొన్ని డిఎంకే ద్రవిడ సిద్ధాంతంతో కూడుకున్నటువంటి ప్రభుత్వాలు చేసిన కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ను కూడా అవి ప్రజలకు ఉపయోగపడకుంటే వాటిని రద్దు చేస్తున్నాడు. ఉపయోగపడే విధంగానే ప్రభుత్వ పరిపాలన చేస్తున్నాడు. అందులో మహిళామ తల్లులకు 3వ కాన్పు, ప్రసూతి కాన్పు, 2 కాన్పులకు మామూలుగా 12 వారాలు ఇచ్చేవాళ్ళు. 3వ కాన్పుకి ఎలాంటి బెనిఫిట్స్ లేవు. మామూలుగా ఇచ్చేటువంటి లీవ్లే తప్ప వేరే ఇతరత్ర ఇవ్వకపోదురు. కానీ 3వ కాన్పుకు కూడా 12 వారాల సెలవును 365 రోజులకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. 3వ కాన్పు జనరల్గా 12 వారాలు, అంతకుముందు 2 కాన్పులకు కూడా 12 వారాలు ఇచ్చేవాళ్ళు అంతే. తర్వాత జైన్ కావాలి, మళ్ళీ డ్యూటీకి రావాల్సిందే. కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే 3వ కాన్పుకు కూడా ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి, వాళ్ళకు కూడా సెలవులు మంజూరు చేయాలి. 2 కాన్పులకు ఎట్లా చేసిండ్రో 3వ పాపకు కూడా ఇవ్వాలి అని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఒకటి ఉంటే, వీరు ఏకంగా 365 రోజులకు పెంచుతూ 365 రోజులు అంటే ప్రేక్షకులారు, ఇవి వాళ్ళందే వాళ్ళ పాప ఎదిగి తల్లిని విడిచిపెట్టి ఉండేంత వరకు కూడా ఉండి, అంటే 1 సంవత్సరం, 1 ఇయర్ పాటు వాళ్ళకి ఎంచక్క శాలరీస్ వస్తాయి, మంచి జీతం తీసుకోవచ్చు, ఇంట్లో పాపతో ఆడుకోవచ్చు. అంతకుముందు కూడా 2 ఉంటారు కదా, పాపలతో ఆడుకునేటట్లు వరాలు ఇచ్చిండు మహిళా తల్లులకు, ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు. ప్రైవేట్లో ఏమి ఇయ్యరు, జీతం కట్ చేస్తారు, లేకుంటే రా అంటారు అంతే తప్ప. ఒక గవర్నమెంట్ ఉద్యోగులకు ఏంటంటే అది వాళ్ళ జాబ్ దొరికిడే పూర్వజన్మ సుకృతం. ఇక ఎంచక్క ఇప్పుడు చాలామంది పాపం ఏం చేస్తున్నారంటే ఇంట్లో సందడి ఉంటుందని ఆఫీసులలో ఏసీ రూమ్లలో పండుకునే వాళ్ళు ఉన్నారు. ఆ టేబుల్ మీద అట్లనే నిద్రపోతారు 2 గంటలు. అది గవర్నమెంట్ జాబ్, వాళ్ళకి వస్తాయి పైసలు, వాళ్ళు పని చేయకుండా వాళ్ళకి పైసలు వస్తాయి. అదే ప్రైవేట్ అట్లాగా స్ట్రిక్ట్ సీసీ కెమెరాలు పెడతారు. ఛాయ్ తాగినందుకు 10 నిమిషాలు ఎక్కువ అయినా కూడా పనిష్మెంట్ ఉంటుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు గొప్పనైన అవకాశం. ఇప్పుడు ఆ మహిళా మతలకు కూడా 3వ కాన్పుకు 365 రోజులు, ఏడాది దాకా జిందాబాద్, ఏడాది దాకా ఫుల్ ప్లెడ్జ్లో సగం జీతం వస్తుంది నెల. తర్వాత మళ్ళీ జైన్ కాగానే ఫుల్ ప్లెడ్జ్లు ఇస్తారు. అయితే దీంట్లో ఒకసారి మన డీటెయిల్స్లోకి వెళ్దాం ప్రేక్షకులరా. రాష్ట్ర మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు, మన రాష్ట్రం కాదు ప్రేక్షకులరా, తమిళనాడు రాష్ట్ర మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 3వ సంతానం పుట్టినప్పుడు ఇకపై ఏడాది పాటు ప్రసూతి సెలవులు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 12 వారాల సెలవులు 365 రోజులకు పెంచుతూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీంతో మొదటి 2 పిల్లలకు అందుతున్న ప్రసూతి సెలవు ప్రయోజనం 3వ బిడ్డకు కూడా వర్తించనుంది. రాష్ట్ర అసెంబ్లీలో మానవ వనరుల నిర్వహణ శాఖకు సంబంధించిన పద్ధతులపై చర్చ సందర్భంగా సంబంధిత శాఖ మంత్రి శరత్ కుమార్ ఈ నిర్ణయం ప్రకటించింది. ఆనందమే చెప్పరాదు మహిళమ్మ తల్లులకు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 2 కంటే తక్కువ మంది జీవించి ఉన్న పిల్లలు ఉన్న మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 365 రోజుల ప్రసూతి సెలవు. ప్రేక్షకులారా, ఎంత గొప్ప నిర్ణయం చూడండి. 365 రోజులటువంటి ప్రసూతి సెలవు లభిస్తుంది. 2 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఉద్యోగులకు గరిష్టంగా 12 వారాలు, 84 రోజులు మాత్రమే పూర్తి వేతనంతో సెలవు ఇచ్చేవారు. 3వ బిడ్డ విషయంలోనూ ప్రసూతి ప్రయోజనాలు నిరాకరించవద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన వివరణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు జనాభా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రసూతి సెలవుల పెంపు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదివారం నిర్వహించిన ఒక వర్క్షాప్లో ఆరోగ్య మంత్రి అరుణ్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేట్లు 1.4 కంటే దిగువకు పడిపోయిందని తెలిపారు. జనాభా పునరుత్పత్తికి అవసరమైన 2.1 స్థాయి కంటే ఇది గణనీయంగా తక్కువని, రాష్ట్ర జనాభాలో దాదాపు 16% మంది 60 ఏళ్లకు పైబడిన వారే ఉన్నారని, ఈ జనాభా మార్పు భవిష్యత్తులో పెద్ద సవాలుగా మారుతుందని మంత్రి అన్నారు. ఒకటి ప్రేక్షకులారా, హిందువులు తగ్గుతున్నారు, హిందూ జనాభా తగ్గుతున్నది. చైనాలో పరిస్థితి ఏమైంది? ఒక్కడే, మన దగ్గర ఒక్కళ్ళు కాకుండా 2 నినాదం ఉండే. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు దొరకబట్టి ఆపరేషన్లు చేసిర్రు. మగవారికి
దొరకబట్టి ఆపరేషన్ చేసి జనాభా పెరుగుతుందని. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే హిందువుల జనాభా తగ్గుతున్నది, ముస్లింల జనాభా పెరుగుతున్నది. వాళ్ళని కట్టడి చేయాలంటే ప్రతి కుటుంబం కూడా 2, 3, 4 అయినా పర్వాలేదు కనుండి కష్టపడదాం, తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళని మంచి స్కూళ్ళల్లో చేర్పిద్దాం. లేదు, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళు కలెక్టర్ కాలేదా? ప్రైవేట్లో చదివిన వాళ్ళు కలెక్టర్లు, ఎస్పీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అయ్యారా? లేదు కదా. అందుకు ఇది నిర్ణయం మంచిదే. ఈ చట్టాన్ని ప్రైవేటు వాళ్ళకు కూడా వర్తింపజేయాలి. ప్రైవేటు ఉద్యోగుల మహిళా తల్లులకు కూడా వర్తింపజేసినాడే మహిళకు న్యాయం చేకూర్చిన వాళ్ళం అవుతాం. ప్రభుత్వ ఉద్యోగం చేసే వాళ్ళకు ఇప్పుడు తెలంగాణలో ఏమైంది, నెలకు 1,50,000 జీతం మహిళా తల్లులకు. కానీ ఆధార్ కార్డు ఎక్స్ప్రెస్ బస్సుల్లో పోతారు, ఆధార్ కార్డు చూపించి ఏం లాభం? సగటు మహిళ అంతేనే, ప్రభుత్వ ఉద్యోగి అంతేనే. కాబట్టి ఇక్కడ కూడా మార్పులు రావాలి. ఉద్యోగస్తులకు నాట్ అలౌడ్, పైసలు కట్టిపోండి. అట్లను అక్కడ 365 సెలవు అనేది ప్రైవేటు వాళ్ళకు కూడా వర్తింపజేస్తే మహిళా తల్లులకు అందించిన వాళ్ళం అవుతాం. జనాభా పెరగాలి. ముస్లింలు రేపు పెరుగుతున్నారు, వాళ్ళ జనాభా పెరిగితే మన పరిస్థితి చేతులు కట్టుకొని నిలబడాలి, జీ హుజూర్ అనాలి. ఇది గమనించాలని హిందూ బంధువులందరికీ కూడా కోరుతూ, విజయ్ని ఒకసారి ప్రశంసిస్తూ కామెంట్ రూపంలో తెలియజేస్తూ, హిందూ జనాభా పెరగాలని మీరు కూడా ఒక సమాచారం ఇవ్వండి మన రిఫ్లెక్షన్ తరఫున. దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.